ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక రైతు ఉండేవాడు. అతను ఎప్పుడూ చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ అతనికి పెద్ద లోపం ఉంది. అతను చాలా లోభి. ఎంత సంపాదించినా సరే అతనికి ఎప్పుడూ తృప్తి ఉండేది కాదు. ఇంకా డబ్బు కావాలి, ఇంకా సంపాదించాలి అని ఎప్పుడూ అనుకునేవాడు. ఒకరోజు అతను తన పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక వింత గింజ కనిపించింది. అది సాధారణ గింజలా లేదు. కొంచెం వెలుతురు బంగారం రంగులో ఉంది. ఏమిటిది అని ఆశ్చర్యపోయాడు. ఆసక్తిగా ఆ గింజను తీసుకొని తన పొలంలో నాటాడు. కొన్ని రోజులు గడిచాక ఆ గింజ నుంచి ఒక చిన్న మొక్క బయటకు వచ్చింది. రోజు రోజుకి ఆ మొక్క వేగంగా పెరుగుతుంది. ఒకరోజు రాము చూసి ఆశ్చర్యపోయాడు. ఆ మొక్క బంగారు గింజలు ఇస్తోంది. రాము ఆనందంతో పొంగిపోయాడు. ఇది నా అదృష్టం అని అనుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. లోభం మెల్లగా పెరగడం మొదలైంది. ఇంకా ఎక్కువ బంగారం రావాలి, ఇంకా వేగంగా పెరగాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను మొక్కకు ఎక్కువ నీళ్లు పోశాడు. అవసరం లేని విధంగా జాగ్రత్త తీసుకున్నాడు. సహజంగా పెరగనివ్వలేదు. ఒకరోజు రాము ఒక పెద్ద వింత ఆలోచన చేశాడు. ఆ మొక్కను పీకితే లోపల ఇంకా ఎక్కువ బంగారం ఉంటుందేమో అని ఆలోచించాడు. ఆతృతతో ఆ మొక్కను పీకేశాడు. కానీ అందులో బంగారం లేదు, ఏమీ లేదు. కేవలం ఖాళీ వేర్లు మాత్రమే ఉన్నాయి. మొక్క కూడా చచ్చిపోయింది. రాము షాక్ అయ్యాడు. తన చేతులతో తన అదృష్టాన్ని నాశనం చేసుకున్నానని బాధపడ్డాడు. లోభం వల్ల తన దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోయాడు. చివరగా రాము ఒక నిజం తెలుసుకున్నాడు. లోభం మనిషిని నాశనం చేస్తుంది. మనకు ఉన్నదాంతో సంతోషంగా స్వీకరించాలి. అత్యాశ ఎప్పుడూ నష్టానికే దారితీస్తుంది. లోభం మనకు ఉన్నదాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది.